శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే గురుగారు. శుభాశీస్సులు. గురుగారు, ఇది పవన్ ఇప్పుడు ఏపీ రాజకీయంలో కులాలు మతాలను తీసుకొచ్చి రాజకీయం చేస్తూ ఉన్నారు అనేసి అంటున్నారు. అంటే నిజంగా ఇప్పుడు రాజకీయంలోకి కులాలు మతాలు తీసుకురాకుండా రాజకీయం చేయడానికి వీలు కాదు అంటారా ఏంటి? ఎందుకోసం అంటే రీసెంట్గా చూసుకుంటే ఇప్పుడు తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు మతం గురించి మాట్లాడారు. చెప్పు పవన్ కళ్యాణ్ గారు మతం గురించి మాట్లాడారు. సో అట్లాగే ఏపీలో వచ్చేసి జగన్ గారు వచ్చేసి మా యొక్క ఇప్పుడు ఎవరైతే కమ్ము వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు మా పార్టీలో ఉండడానికి ఇష్టం లేదా అని చెప్పేసి అన్నారు. అంటే ఈ కులము మతం వచ్చేసరికి జనాలు అడుగుతా ఉన్నారు, అంటే ఇవి రెండు తప్ప రాజకీయం చేయడానికి ఏం లేదా అని చెప్పేసి అన్నారు. నీకు ఫోన్ ఉంది కదా, నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి నీ ఇంటికో నీ గమ్యానికో వెళ్ళడానికి నువ్వు ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేస్తావు. క్యాబ్ రాకపోతే ఆటో బుక్ చేస్తావు, ఆటో రాకపోతే బైక్ బుక్ చేస్తావు కదా. సో ఏదో ఒకటి బుక్ చేసుకొని వెళతావు. రాజకీయం కూడా అంతే. ఏదో ఒక రకంగా ప్రజలలో ఒక గుర్తింపు సాధించడానికి, ప్రజలు వాళ్ళ వైపు చూడడానికి ఎంతకన్నా మనిషి దిగజారతాడు అంటానికి ఇంతకన్నా ఏం కావాలి నీకు? ఎందుకే అసలు పార్టీల్లో కులాలు మతాల గురించి మాట్లాడడం? వాళ్ళైనా వీళ్ళైనా అవసరమా? ప్రశాంతంగా ఉండలేరా? ఇప్పుడు ప్రతిపక్షం ఏమిటి? పాలకపక్షం వాళ్ళు హామీలు పథకాలు చక్కగా చేస్తున్నారా లేదా ఇది చూడాలి. పాలకపక్షం ఏమిటి? ప్రతిపక్షాన్ని ఏ రకంగా తొక్కి పెట్టాలి, ఏ రకంగా భూస్థాపితం చేయాలి, ఏ రకంగా అరెస్టులు చేయాలి, దానికన్నా హామీల అమలు, పథకాల అమలు, భవిష్య కార్యాచరణ వీటి మీద దృష్టి పెట్టాలి. ఏం జరుగుతుంది రాష్ట్రంలో అక్కడ? ఇప్పుడు కళ్యాణ్ బాబు మొన్న తమిళనాడులో వెళ్ళి చాలా కష్టపడ్డాడు. నేను అక్కడ అన్నామలేతోనే చెప్పా, డిఎంకే అన్నా డిఎంకే తప్ప మిగతా వాళ్ళంతా కరేపాకేరా నాయన అక్కడ అని ఓపెన్గా చెప్పా. నాకేం భయం? తమిళనాడులో ద్రవిడ రాజకీయాలు ఉంటాయి తప్ప కులమత రాజకీయాలు ఉండవు. టేక్ దిస్. తమిళనాడులో అన్నా డిఎంకే డిఎంకే వాళ్ళతోనన్నా ఎవరైనా కలుస్తారు, వీళ్ళతోనన్నా ఎవరో కలుస్తారు, అంతే తప్ప ఎవరో వచ్చి ఓడబీకుతారు అనేది జరగదు. సత్యరాజ్ గారు కూడా స్పందించారు. సత్యరాజ్ ఏంటి, ఇంకో 4 రోజులు ఆగు, అన్ని రోజులు స్పందిస్తారు. నీకు ప్రతి ఒక్కడు స్పందిస్తాడు. విజయ్, హీరో విజయ్ ఆనాడు పార్టీ పెట్టాడు, అవునా? మళ్ళీ ఏమైనా అడ్రస్ ఉందా నీకు? కరెక్ట్, వినిపించట్లేదు. నేను నేరుగా అడుగుతున్నా. నటుడు విజయ్ అంత పెద్ద సభ పెట్టి అంత దిగ్విజయంగా చేసి కమల్ హాసన్ కన్నా గొప్పగా చేశాడు, రజనీకాంత్ కన్నా గొప్పగా చేశాడు, విజయకాంత్ కన్నా గొప్పగా చేశాడు. మళ్ళీ వినబడిందా ఏదన్నా? బాస్ చాలా బాగుంది, ఇక నువ్వు షూటింగులు చేసుకో అన్నారా? అయిపోయా. మొత్తం మడత పెట్టి అలమరలో పెట్టి ఆయన పనిలో ఆయన ఉన్నాడు, అంతే. అక్కడ అన్నా డిఎంకే డిఎంకే తప్ప ఎవరు వెళ్ళినా సెకండ్ ఇచ్చి రావడమే తప్ప అంత మించి కాదు. నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు చూస్తూ ఉండు నెమ్మదిగా తమిళనాడులో జరగబోయేది ఏంటో. వచ్చే సంవత్సరం ఎన్నికలు చాలా అద్భుతంగా జరుగుతాయి, ఎవరు ఊహించిన విధంగా. గుర్తుంటే రా, ముందే రా, రిజల్ట్ చెప్తా నేను. సార్ ఇప్పుడు విజయ్ గారు ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో ఆయనకి ఏమన్నా సీట్లు రావచ్చు అనుకోవచ్చా? ఎట్లా? ఇప్పుడేగా చెప్పాను, ఎలక్షన్స్ అనౌన్స్ చేసినప్పుడు రా, ముందే ఇస్తా రిజల్ట్. ఇప్పటిదాకా అదేగా చేస్తున్నాను, 5 టర్మ్స్ నుంచి అదే చేస్తున్నా. మీరు ఎన్నో వీడియోస్లలో రాబోయే చెప్తా ఉన్నారు, జరుగుతోందిగా, జరిగింది, అందుకోసమని అడుగుతా. తప్పకుండా అక్కడ అనౌన్స్ చేయగానే నా దగ్గర రా, అప్పుడు మాట్లాడతా. నా నాన్న నారసింహుడి అనుమతితో తప్పకుండా మాట్లాడతా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నా, ప్రిపేర్డ్గా ఉండండి. అన్నా డిఎంకేనా డిఎంకేనా వాళ్ళిద్దరి మధ్య పోటీ, మిగతావన్నీ కొత్తిమీర, కరేపాకు, గోంగూర, తోటకూర, పాలకూర, పుదీనానే. అది విషయం. అలాగే ఇంకొకటి గురుగారు, ఇప్పుడు తమిళనాడులో బీజేపీ పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం ఆయన పంపించారు పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పేసి అన్నారు. అంటే నిజంగా అనుకోవచ్చు, అంటే అది కూడా ఇప్పుడు బీజేపీ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది అనుకోవచ్చు. ఎట్లా అన్న, బీజేపీ ఎస్టాబ్లిష్ అనేది ఆంధ్రాలో లేదా? ఉంది. ఇప్పుడు తెలంగాణలో లేదా? కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందా? ఐఎమ్ ఆస్కింగ్ కదా. ఇప్పుడు ఏపీలో ఉంది కదా, ఏపీలో ఆడుంది 134 టీడీపీ సీట్లు. కూటమి అంటే మరీ బాగుంది. 11 మంది ప్లేయర్లు అందరూ ధోనీలే ఉంటారా? అందరూ సచిన్లే ఉంటారా? గడిది గుడ్డేం కాదు. 134 టీడీపీ సీట్లు, 21 జనసేన సీట్లు. ఏడుంది?
ఉండకపోతే బాగోదు కాబట్టి ఉన్నారేమో అనుకునేటట్టుగా ఉంటుంది. నేను ఒకటి అడుగుతా, పురంధరేశ్వరమ్మ బీజేపీ అధ్యక్షురాలు కదా, ఎంపీ కదా, కేంద్ర మంత్రి ఎందుకు కాదు? ఎందుకు కాదా కేంద్ర మంత్రి? మరి కూటమి ప్రభుత్వంలో తనకి ప్రథమ స్థానం ఎందుకు ఇవ్వాలా? హైందవ శంకారం తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టారు, పార్లమెంట్లో కూర్చోబెట్టాలి. అప్పుడు ఇది నన్ను చాలా క్లియర్గా చెప్తున్నా, ఆంధ్ర తెలుగుదేశం, తెలంగాణ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ అన్నట్టుగా ఉంది. ఇప్పుడు 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ కేసీఆర్ తప్ప ఇంకో పేరు వినబడిందా? మళ్ళీ అదే చూస్తాను అంతే. బీజేపీ ఒక్కటిగా రాసుకోండి, ఎవరి అండా లేకుండా, ఎవరి తోడు లేకుండా, ఎవరి సహకారాలు లేకుండా వాళ్ళు ప్రభుత్వ ఏర్పాటు చెయ్యలేరు. తెలుగు రాష్ట్రాల్లో ఇది నేను బతికుండగా జరగదు, నేను బతికుండగా జరగదు. చాలా పెద్ద పాట గురుగారు, ఖచ్చితంగా చెప్తున్నా, నేను బ్రతికుండగా జరగదు. నేను ప్రజారాజ్యం పార్టీ ఉండదురా నాయన, అది విలీనం అవుతుందిరా కాంగ్రెస్లో ఉండదురా అంటే దొంగముండా కొడక అదా ఇదా నానా తిట్లు తిట్టి మా చిరంజీవి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి కూడా లేదురా నాయన, అయితే కేంద్ర మంత్రి అవుతాడేమో, ఆ ఆఫీస్ కూడా ఉండదురా బాబు, అక్కడ ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్ కూడా ఉండదురా నాయన, నమ్మండిరా బాబు, డబ్బులు పోగొట్టుకోకండిరా, ఈ పార్టీ విలీనం అవుతుందిరా అన్న. ఏమైంది మరి? ఏమైంది? అంతేగా. రేపు కూడా టైం కలిసి వస్తే అన్ని రకాలుగా బాగుంటే 2 పార్టీలే ఉంటాయేమో అక్కడ. నాన్న ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకో, 134 సీట్లు సంపాదించిన తెలుగుదేశం పార్టీ తన బలం ఏమిటో తెలిసి కూడా ఉప ముఖ్యమంత్రి తెలుగుదేశం కన్నా జనసేనకి ఎందుకు ఇచ్చారు? దానికి ఫాలోవర్ ఎక్కువ ఉంది కాబట్టి. అంటే తెలుగుదేశంలో నాయకులు లేరా? చంద్రబాబు నాయుడు యొక్క టీంలో అద్భుతమైన నాయకులు లేరా? 7 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు లేరా? అంటే ఇప్పుడు నువ్వేమన్నావు, ఫాలోయింగ్ ఉంది కాబట్టి. ఈ ఫాలోయింగ్ ఎన్నాళ్ళు ఉంటుంది? పదవి ఉంటూనే ఉంటుంది ఇప్పుడు ఆయన ఉన్నంత కదా. నేనైతే కళ్యాణ్ బాబు తొందరగా వచ్చి 2 కాకుండా సంవత్సరానికో 3-4 సినిమాలు చేసి తన అభిమానుల్ని ఉవ్వెత్తున ఎగసేలా చేసి మరింతగా రాణిస్తే తెలుగు ఇండస్ట్రీ, తెలుగు రాష్ట్రాలలో తెలుగు ఆంధ్ర తెలుగు సినీ ఇండస్ట్రీకి మళ్ళీ ప్రాణం పోసిన మనిషి అవుతాడు, ఆ సంజీవిని ఇచ్చిన వాడు అవుతాడు. కానీ ఏం జరుగుతోంది? ఎంతసేపు కళ్యాణ్ బాబు మీద ఆధారపడమే, అంతేగా, ఎంతసేపు కళ్యాణ్ బాబు మీద ఆధారపడమే. రేపు కళ్యాణ్ బాబు సీఎం అవడానికి అడ్డుకట్టలు రావా? ఖచ్చితంగా వస్తాయి. చూస్తారు. ఇంకా జరగబోయే ఆట, ఇంకా జగన్నాటకం చాలా ఉంది, మీరు అందరూ చూస్తారు. అది ఎక్కువ దూరం కాదు, 1 ఇయర్లోనే చూస్తారు. కానీ ఇప్పుడు ఆయన అభిమానించే ప్రతి ఒక్క అభిమానులు కూడా సీఎం అవ్వాలనే చూస్తూ ఉన్నారు కదా. మళ్ళీ ఆయన సీఎం అయ్యే యోగం ఉంది, నేనాడో చెప్పా. కొంచెం అటు ఇటు అయినా సరే సీఎం అయ్యే యోగం. ఇప్పుడు సీఎం అయ్యే యోగం ఒక 3-4 ఉంది తెలుగుదేశంలో, జనసేనలో, కళ్యాణ్ బాబుతో సహా. ఇప్పుడు ఎవరవుతారు? ఎవరు ఊహించని ముఖ్యమంత్రి అయిన మనిషి. నేను ఆశ్చర్యపోను. నేను ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉన్నప్పుడు చెబితే నన్ను ఒక వెర్రి వెధవని చూశారు. అరే మీరు అనుకున్న వాళ్ళు ఎవరు గారు, పైనుంచి ఆర్డర్తో ఒక కొత్త ముఖం వస్తుంది బయటికి, అచిరకాలం నిలబడుతుంది, చరిత్రలో అలా మిగిలిపోతుంది, తర్వాత మళ్ళీ జీవితం ఉండదు అని అన్నా. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. ఆ తర్వాత ఎక్కడన్నా చూసావా? చరిత్రలో చివరివాడిగా మిగిలిపోయాడు, ముఖ్యమంత్రిగా చేసి ఆ తర్వాత ఈ రోజు వరకు సరైన మర్యాద ఉందా, గౌరవం ఉందా, ఒక పార్టీ అంటూ ఉందా, ఒక పేరంటూ ఉందా? కాంగ్రెస్ ఆయా, తెలుగుదేశం ఆయా, బీజేపీ ఆయా, ఏమైంది? నా మాట కరుకుగా ఉన్నా నేను మాత్రం నన్ను తిట్టుకున్నా నిజమే మాట్లాడతా. అట్లాగే కళ్యాణ్ బాబుకి సీఎం అయ్యే యోగం అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు లోకేష్ ఉందా అంటే ఉంటుంది, సీఎం కొడుకు కదా, ఎందుకుండదు? ఆటోమేటిక్గా ఉంటుంది. ఇప్పుడు వడ్డిచ్చేవాడు నావాడైతే నేను 100 మందిలో కూర్చున్నా సకల పంచభక్ష పరవాణాలు నా విస్తరణలోకి వస్తాయి. నాకేం భయం? ఎవరికి లేనంత మంది సెక్రటరీస్ లోకేష్ బాబుకు ఉన్నారు, తెలుసా? అది దట్ ఈజ్ వాట్ ఎవ్రీథింగ్. ఏమోలేనన్న ముక్కు మోహన్ 20 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా కూడా సీఎం కాని వాడు చదువు 4-5 ఏళ్లలో సీఎం కుర్చీలో కూర్చోగలిగాడు మన రేవంత్ రెడ్డి. ఎలా? యోగం ఉందనుకో నువ్వు బురదలో ఉన్నా వచ్చి సింహాసనం మీద కూర్చుంటావు, యోగం లేదనుకో
పుట్టి బుద్ధి తిరిగిన తర్వాత ఈ రోజు వరకు జానారెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నాడు, కానీ ఏ రోజు తప్పటడుగు వేలా సీఎం అవ్వాల్సిన క్యాండిడేట్ అయ్యాడా? అంతే. పుష్ప సినిమా చూడలేదా? ఇది కూడా అంతే. ఓకే గురుగారు, లాస్ట్ ఫైనల్ గురుగారు, ఇప్పుడు రాజకీయంలో కులాల పేరు మతాలు తీసుకురాకుండా చేయడానికి వీలుండదా రాజకీయం అంటే? నాన్న, రాజకీయంలో కుల మత పదాలు వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారేమో తప్ప వాటి వల్ల పెద్దగా ఉపయోగం ఏముంది నాన్న? ఏమొస్తుంది? ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని ఎస్సీ ఎస్టీ వాళ్ళకి దోచిపెట్టాడని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక అన్ని బీసీ వాళ్ళందరికీ దోచిపెడుతున్నారు అన్నారు. నేను వస్తే మాత్రం మా బ్రాహ్మిన్స్ అందరినీ తీసుకొస్తా పైకి, ఖచ్చితంగా చెప్తున్నా. నా మోహనం ఉందో లేదో నాకు తెలియదు, నేను నా నాన్నని ఎప్పుడు అడగలేదు, కానీ నా నారసింహుడు నాకు మాత్రం ఏదైనా అవకాశం ఇచ్చాడు అనుకో, మొత్తం ప్రతి దాంట్లో నేను ఆ బ్రాహ్మణే పెడతా. అప్పుడు ఏం చేస్తా? అందుకే నా నాన్న తీసుకురాడు, ఇలాంటి చెత్త ఆలోచనలు వస్తాయని. నేను మనిషిగానే బ్రతుకుతా. నాకు నా నాన్న ఏది ఇచ్చినా మనిషిగానే చేస్తా. నా దగ్గర ఇవన్నీ ఈ రాజకీయంలో ప్రజలకి ఉపయోగపడే నాయకులు చూసి చాలా రోజులైంది నాన్న. నిస్వార్థంగా, నిర్మోహమాటంగా, నిష్కళంకంగా, స్వచ్ఛత పవిత్రతా భావనతో చేసినటువంటి నాయకుల్ని చూసి చాలా రోజులైంది. ఇంకా చూస్తానని నేను అనుకోను, ఖచ్చితంగా అనుకోను. ఇప్పుడున్న నువ్వు చంద్రబాబు నాయుడు గారైనా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, ఇంకోళ్ళైనా స్వార్థంతోనే ఉన్నారు నాన్న. స్వార్థం లేకుండా ఎవరూ లేరు, స్వార్థంతోనే ఉన్నారు. స్వార్థం లేకపోతే కుటుంబానికి ఒకటే పదవి అన్నారు, కుటుంబానికి ఒకటే పోర్ట్ఫోలియో అన్నారు, కుటుంబానికి ఒకటే అవకాశం అని అన్నారు. మరి ఇప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ ఎవ్రీవన్, ఏది? ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉంటేనే ఏదో ఎమ్మెల్యేగా అర్హత. మరి ఒకళ్ళున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే అయ్యారుగా, ఏది? సో నాన్న, నేను చెడ్డవాడిని, నేను నిజమే మాట్లాడతా, అయినా సరే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు కుటుంబానికి మంచి రాజకీయ పరంగా ఒకటే పదవి అన్నావు. ఒక్కొక్క కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు? వాళ్ళు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు, అంతే. బలవంతంగా రుద్దబడుతున్నారు. ఎందుకు? ఇప్పుడు కళ్యాణ్ బాబు ఆ మధ్య మా రాజకీయ పరంగా కుటుంబంలో మన తర్వాత మన తరం రావాలి అని ఆలోచించకండి అని అన్నట్ట. చాలా సంతోషం. కానీ పిఠాపురం వెళ్ళి చూడు, ఎవరున్నారు, ఎవరెవరు ఉంటున్నారు. ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయి, చేయడానికి అవకాశం ఉండదు. పాపం చెయ్యాలని ఉంటుంది, ఏ మాటకు ఆ మాట అందరికీ వేరే వాళ్ళకి ఇద్దాం, అదేమిటో లాస్ట్ మినిట్లో వచ్చి ఆ పురుగు తొలుస్తుంది ఆటోమేటిక్గా. ఇక ఇవన్నీ కామన్, ఇవన్నీ సహజం నాన్న, వెరీ సింపుల్, అంతే. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. ఓకే అమ్మ.